ఓటమి నుంచి తప్పించుకోలేరు. కానూరులో ఉండే కమ్మ కార్పొరేషన్ చైర్మన్ దేవభక్తుని చక్రవర్తి టీడీపీ కార్యకర్తలకు వాట్సాప్ కాల్ చేసి బెదిరిస్తున్నారు. కులాల పేరుతో నియోజకవర్గంలో అల్లర్లు చేసే ప్రయత్నాన్ని చేశారు. జోగి రమేష్ బంధువులు కూడా టీడీపీకే ఓటు వేశారు. కానూరు కెనడీ స్కూల్లో పడవల కృష్ణమూర్తి అనే వ్యక్తి ఓటు వేసేందుకు క్యూ లైన్లో నిలబడిన మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించారు. పోలింగ్ ముగిసిన తర్వాత ఎస్పీ వచ్చి అంతా ప్రశాంతంగా ఉందని ప్రకటించారు. టీడీపీ కూటమి 100% అధికారం చేపడుతుందని మాజీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ అన్నారు. రాజకీయాలు గెలవటం కోసం, ప్రజాసేవ చేయడం కోసం ఉపయోగించాలి తప్పితే భౌతికంగా దాడులు చేయడం కోసం ఉపయోగిస్తే మాత్రం ఎప్పుడూ అధికారం శాశ్వతం కాదు. వచ్చేది తెలుగుదేశం పార్టీ. తప్పకుండా ఎవరైతే నీ అనుచరులు ఉన్నారో, నిన్ను చూసి పెట్టరేగిపోయినా వాళ్ళందరికీ వడ్డీతో సహా చెల్లిస్తాం. నా మీద 3 కేసులు పెట్టినప్పుడు జోగి రమేష్ అనే వ్యక్తి ప్రత్యక్షంగా అక్కడ అల్లల్లో పాల్గొన్నప్పుడు అతని మీద ఒక కేసైనా పెట్టారా? వాళ్ళ కొడుకులు, వాళ్ళ బామ్మర్దులు, వాళ్ళ అల్లుళ్ళు, అసలు మైలవరంలో ఎవరైతే నీ తొత్తులు ఉన్నారో అందరినీ కూడా తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకున్నావు. పెనమలూరు నియోజకవర్గంలో సుమారుగా 80% మంది గ్రామాల్లో నీకు సిబ్బంది లేరు. ఏదో ఒక విధంగా అక్రమాలు చేసో, లేకపోతే మాకు వచ్చే ఓటర్లను భయపెట్టో నువ్వు గెలవాలని చేసే ప్రయత్నం విఫలమైంది. చంద్రబాబు నాయుడు గారి ఇంటిపైన దాడి చేసినందుకు నువ్వు మాట్లాడిన బూతులు కానీ, నీ వెనకమాల వచ్చిన తొత్తులు నన్ను తిట్టిన బూతులు కానీ, నేను ఏ రోజైనా జోగి రమేష్ మీద నోరు జారానా? అక్కడున్న సిబ్బంది బూతులు తిడతా ఉంటే అతని తొత్తులు సినిమా చూసినట్టు చూస్తా ఉన్నాడు. మహిళలను పట్టుకొని, బీసీలు పట్టుకొని అందరి పైన దాడులు. నీ ఎక్స్పైర్ డేట్ అయిపోయింది. గేమ్ ప్రారంభమవుతుంది రేపు జూన్ 4వ తారీఖు నాడు. ఏదైతే అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఇంటిపైన దాడి, బాబు గారి ఇంటిపైన దాడికి చేశావో, ఇక్కడ మా కార్యకర్తలపైన దాడులు చేశావో, నీ రౌడీజం రేపు చూపించు. మేము మా కార్యకర్తల్ని అదుపులో పెట్టుకొని కంట్రోల్ చేసుకున్నాం కాబట్టి పోరంకి నుంచి నువ్వు బయటికి వెళ్ళావు. మేము కనుక ఒక్క మాట అని అంటే పోరంకి హై స్కూల్ పరిధిలోనే నిన్ను ఏ విధంగా బుద్ధి చెప్పాలో ఆ విధంగా బుద్ధి చెప్పేవాళ్ళు. ఎంత కంట్రోల్ చేశామో అక్కడ ఉన్న సిబ్బందికి తెలుసు, పోలీసు శాఖకు కూడా తెలుసు. నేను ముఖ్యంగా చెప్తా ఉన్నా, పెనమలూరు సిఐ పూర్తిగా విఫలమయ్యాడు. పోరింకిలో 500-600 నుంచి 1000 ఓట్ల దాకా నష్టం కలగడానికి కారణం జోగి రమేష్, పెనమలూరు సిఐ. తప్పకుండా అతని మీద కంప్లైంట్ పెడతాం, చర్యలు తీసుకుంటాం. థ్యాంక్ యూ అండి. ఇరవై సంవత్సరాల చరిత్రలో నాకు తెలిసి, నేను ప్రత్యక్షంగా ఎన్నికల్లో చిన్నప్పటి నుంచి ఉన్నాను, ప్రత్యక్షంగా ఎన్నికల్లో ఏ రోజు కూడా పోరంకిలో కానీ పెనమలూరు నియోజకవర్గంలో కానీ ఎక్కడ ఘర్షణ వాతావరణం లేదు. అలాంటిది పోలీసుల వైఫల్యం వలన నేను పోలీసు శాఖ కూడా చెప్పా, మీరు అతన్ని అక్కడి నుంచి పంపిస్తారా లేకపోతే మేమే వెళ్ళి అక్కడి నుంచి పంపించుకోవాలా అని చెప్పి పదే పదే హెచ్చరించాం. అయినా కానీ పోలీస్ సిబ్బంది అతన్ని అక్కడి నుంచి పంపించలేకపోయారు.
చివరిగా మా వాళ్ళు కార్యకర్తలు ముందుకెళ్ళి వెంట పెడితే కానీ ఆ బూత్ దగ్గర నుంచి క్లియర్ చేసి సుమారుగా 5 గంటల నుంచి 6 గంటల దాకా అప్పటికి జరగాల్సిన నష్టం జరిగింది. మనం పోరంకిలో ఎవరైతే ఓట్లు రాలేకపోయారో వాళ్ళందరూ కూడా దాదాపు ఆ ఘర్షణ వాతావరణం, ఆ రాళ్ళ వర్షం చూసి వెనక్కి వెళ్ళిపోవడం జరిగింది. అయినా నేను ఇప్పుడు చెప్తా ఉన్నా, నువ్వు ఒక 1000 ఓట్లు మెజార్టీ తగ్గించగలిగావేమో కానీ నీ భారీ ఓటమి నుంచి మాత్రం తప్పించుకోలేవు. ఈ రోజు కూడా నా పక్కనున్న కార్యకర్తలకి ఈ కానూరులో పిస్తా అని చెప్పుకునే ఈ వ్యక్తి వాట్సాప్ కాల్ చేసి బెదిరింపులు చేస్తా ఉన్నాడు. చూస్తాం ఇంకెన్ని రోజులు చేస్తాడో చూస్తాను. ఎక్కడైనా కనుక దాడి జరిగినట్టయితే చూపిస్తాం మా తడాకా ఏంటో. ఊళ్ళే ఫోన్ చేసి బెదిరింపులకి పాల్పడటమో బెదిరించడమో కాదు. ఏంటో అడ్రస్లు అడుగుతూ ఉన్నాడంట కార్యకర్తలు, ఎక్కడుంటున్నాడు ఏంటని. అడ్రస్లు చెప్తున్నారు వీళ్ళు, దమ్ముంటే రా అని చెప్పి. ఏ అడ్రస్లు తెలుసుకుని ఏం పీకుతా? నీకు రేపు 4వ తారీఖు కార్పొరేషన్ చైర్మన్ కూడా పీకేస్తారు. ఒంటిలో మదం ఉండటం కాదు, బుర్రలో ఆలోచన ఉండాలా, సంస్కారం ఉండాలా. నువ్వే పార్టీకి పనిచేసా మొన్నటిదాకా? సారథి గారు వైసీపీలో ఉన్నప్పుడు ఏ పార్టీకి పనిచేశా? ఆ పార్టీలో ఉండి కులం ఇవాళ నువ్వే కులానికి చైర్మన్వి, ఏ కులాన్ని పుట్టావని చెప్పి వాళ్ళని అడుగుతా ఉన్నా. కులాల గురించి ఎందుకు అసలుకి? ఎవరు మంచి చేస్తే వాళ్ళు అంటుంటారు కార్యకర్తలు, ఎవరు మంచి చేస్తే వాళ్ళు అంటుంటారు ప్రజలు. అంటే జోగి రమేష్ నుంచి ఉంటే జోగి రమేష్ కులమంతా జోగి రమేష్కి వేయాలా? నువ్వు ఎంత నీచుడు అయినా. ఈరోజు చెప్తా ఉన్నా, నియోజకవర్గంలో జోగి రమేష్ అనుకుంటున్నాడు కానీ స్వయాన ఆయన బంధువులు ఆయన కమ్యూనిటీలో కూడా అందరూ కూడా తెలుగుదేశం పార్టీలో ఉన్నారు, తెలుగుదేశం పార్టీకే ఓట్లు వేశారు. ఏదో బంధుత్వం మాయ మాటలో మాయ కబుర్లో చెప్పినంత మాత్రాన ఎవరైనా ఒకళ్ళిద్దరు ఏమన్నా పోయారేమో కానీ 60-70% మంది తెలుగుదేశం పార్టీకి అండగా ఉన్నారు. దీంట్లో ఎటువంటి అనుమానాలు లేవు. ఈయన ఉన్నాడు, ఈయన మురళీ గారికి ఇది వాట్సాప్ కాలం చూపిస్తాను. ఇది ఉన్నాయి, దేవభక్తిని చక్రవర్తి. ఏం పని? నేను నా బూత్లోనేమో ఏమన్నాడండి, బూత్లో ఏం తిట్టాడు మిమ్మల్ని? నా కొడక ఏంటి? ఆడికేం పని? ఆడేవాడు అసలు అడగడానికి? ఏదైనా ఉంటే పోలీస్ ఆఫీసర్ అడగాలి, పోలింగ్ సిబ్బంది బయటికి పంపించాలా. అతనే 10 మంది మీద, TV5 విలేకరి రాజా మీద, ఎవడు ఈ కొత్తపల్లి రాజశేఖర్, ధనశేఖర్, పోలీస్ సిబ్బందికి తెలవదా వీళ్ళు బయట నుంచి వచ్చిన రౌడీలని? వాళ్ళ నియోజకవర్గాల్లో వాళ్ళ పార్టీకి పని చేసుకోవడం చేత కదా. తల్లూరు నియోజకవర్గంలో ఏం పని వీళ్ళకి? ఆర్కేకి నువ్వే కులానికి పుట్టావురా? ఎవరికి చేస్తున్నావురా? రామకృష్ణ, మాధు రామకృష్ణ. ఏం మాట్లాడినాయి? మేము అనొచ్చుగా చక్రవర్తిని. ఇతన్నేమో ఇంటి అడ్రస్ అడుగుతా ఉన్నాడు. అందుకే వీళ్ళందరినీ కూడా తీసుకొచ్చింది. నా అడ్రస్ తీసుకో అని చెప్పాడు. ఏం పీకుతావు పిక్కోరా అన్నాడు. కానూరు కెనడీ స్కూల్లో 30వ నెంబర్ బూత్లో అక్కడ పడవల కృష్ణమూర్తి అని ఎక్కడి నుంచి వచ్చాడో తెలియదు. వాడు వచ్చేసి ఓటర్స్ని లైన్లోకి వెళ్ళి ఆడవాళ్ళని తాకటం, ఆడవాళ్ళని భయభ్రాంతులు చేయటం, అట్లా చేసి ఓటు దేనికి వేస్తున్నారమ్మా మీరు,
ఇటురండి అని చెప్పి గద్దించి అడగటం జరిగింది. జరిగినప్పుడే మేము ఇన్వాల్వ్ అయ్యాం. ఏంటంటే నీకేం పని ఇక్కడ, నీ పాస్ ఉంటే చూపించమన్నాం. అంటున్నాడు. ఆ రమేష్ అనే ఎస్ఐ వచ్చాడు. మీకెందుకంటే మీ పాస్ ఉందా అన్నాడు. నేను ఏజెంట్ని, ఇదిగో పాస్ అని చూపించా. అతను ముందు బయటికి తీసుకెళ్ళండి అన్న. అక్కడి నుంచి 4 అడుగులు తీసుకెళ్ళిన తర్వాత వాడు చీఫ్ ఎలక్షన్ ఏజెంట్ అంట, వైసీపీ తరఫున ఎవడికో ఫోన్ చేశాడు. వాడు కారు వేసుకుని లోపలికి వచ్చాడు. వాడిని ఏమీ అనలా. ఆ తర్వాత ఇంకొక 20 మందిని ఎవరో ఫోన్ చేశాడు, సెక్రటరీ తీసుకొచ్చాడు 20-25 మందిని. చాలా భయభ్రాంతులు చేశారు లోపల. మేము ఎక్కడా కూడా మా ఓటింగ్ ఉంది కాబట్టి మేము ఎక్కడా కూడా అంటాం కానీ నిందించడం కానీ ఏదైనా జరిగితే ఓటింగ్ శాతం నష్టపోతుందని చెప్పి మేము కూర్చున్నాం కానీ చేతకాక కాదు. అక్కడ మొత్తం కానూరు పోరంకి మొత్తం పక్కా టీడీపీకి పక్కాగా ఓటింగ్ జరుగుతుంది. 1 సైడ్ ఎలక్షన్ జరుగుతూ ఉంది. అక్కడ ఘర్షణ వాతావరణం జరిగితే మేము నష్టపోతామని చెప్పి ఎక్కడికక్కడికి ఆవేశాన్ని అనుసుకొని కార్యకర్తలందరూ కూడా పనిచేశారు. కేసులు పెట్టాం, కంప్లైంట్లు పెట్టాం. ఎక్కడ కూడా ఏమైతే ఇప్పుడు కాదు, ఎన్నికల ముందు నుంచే పెట్టాం. పెడంలో మంత్రిగా ఒక జిల్లాలో పనిచేసిన వ్యక్తి అదే జిల్లాలో అదే మంత్రి పెడంలో పనిచేసిన వ్యక్తి కింద పనిచేసిన అధికారులు కల్లూరు నియోజకవర్గంలో ఈ అభ్యర్థి పోటీ చేస్తే ఈ అభ్యర్థి కింద ఎలా పనిచేస్తారు? నా మీద ఇప్పుడు 3 కేసులు కట్టారు. కార్యకర్తల మీద కానీ నా మీద కానీ 3 కేసులు కట్టారు. కానూరులో పత్తిపాటి రామారావు అనే వ్యక్తి మీద కుర్చీలు ఎరగొట్టి మీద పడి కుర్చీలతో కొట్టి కింద పడేస్తున్నారు. అతను సాంబయ్య అని అతని పేరేంటి, పసుపులేటి సాంబయ్య కానూరులో. అతను 32 నెంబర్ బూత్లో కూర్చున్నాడు ఏజెంట్గా. అతను బయటకు వచ్చి కొట్టాల్సిన పని ఏంటి? నిన్న ఒక మార్వాడి నేను ఊర్లో పరామర్శించడానికి వెళ్తే అక్కడ టీ కొట్టు ఉంది. అతనికి ఫోన్ చేసి నీకేం పనిరా, వ్యాపారం చేసుకునేవాడి, నీకెందుకు, నువ్వెందుకు వెళ్ళావురా అంటే ఎవరు రాకూడదా, స్వేచ్ఛ లేదా, ఇది నీ అప్ప సొత్తా, ఇది కానూరు నీ జాగీరా? బానిసత్వం అనేది ఎప్పుడో పోయింది. ఇవాళ కూడా మాకిందే పని చేయాలి, 35 ఏళ్ళ పాటు మాకిందే పని చేశారనుకుంటే కుదరదు. ప్రతి ఒక్కళ్ళకి ఇండివిజువాలిటీ స్వాతంత్రం వచ్చింది. ప్రతి ఓటరు కూడా నా ఇష్ట ప్రకారం ఓటేసుకుంటా, ఎవరైతే సంక్షేమ పథకాలు కానీ ఎవరైతే డెవలప్మెంట్ చూపిస్తున్నారు కానీ అట్లా ఉండేవాళ్ళకే ఓటేస్తున్నారు. దానిలో చంద్రబాబు నాయుడు గారి పేరు ఉంది కాబట్టి ఆయన ఓటేస్తున్నారు అందరూ. వైసీపీకి అనుకూలంగా ఉంటే పోలీసు అధికారులని ఈసీ అనేది బదిలీ చేయడం జరిగింది. ఇంకా ఎన్నికల రోజున ఇంకేమి చర్యలు తీసుకుంటారు? ఎన్నికల రోజున పూర్తిగా వైఫల్యం చెందాడు. ఏసీపీకి చెప్పాము, ఏసీపీ కంట్రోల్ చేయలేకపోయాడు. అంతా అయిపోయినాక ఎస్పీ వచ్చినాక 5 గంటలకు 6 గంటలకు పోలింగ్ ముగిసినాక ఎస్పీ అక్కడికి వచ్చి అంతా స్వాధీనంలోనే ఉంది, అంతా కంట్రోల్లోనే ఉందని ప్రకటించాడు. అధికారం చేపడుతున్నాం. నేనేమి సర్వేలు ఇవన్నీ కాదు కదా. అధికారం అయితే 100కి 100% అధికారం వస్తూ ఉంది. ఇన్ని సీట్లని నేను ఎలా చెప్పగలను? అయితే 1 సైడ్ ఎలక్షన్ అయితే జరిగింది.